సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం ప్రతి యుగంలోనూ అధర్మం పెరిగినప్పుడు రాక్షసులు అధికంగా రాజ్యం చేస్తుంటారు. ఆ సమయంలో ధర్మాన్ని నిలబెట్టడానికి దైవశక్తులు పుట్టుకొస్తుంటాయి. అలా పుట్టుకొచ్చిన రూపమే కాళికాదేవి. ఈ వీడియోలో కాళికాదేవి ఎలా ఉద్భవించారో తెలుసుకుందాం. ఈసారి భూమాత తాను భరించలేని బాధను దేవతలకు చెప్పడానికి బ్రహ్మదేవుడి సన్నిధికి వెళ్ళింది. ప్రభు, నా మీద నడుస్తున్న భారాన్ని చూడండి. రాక్షసులు రాజ్యం చేస్తున్నారు. రక్తబీజుడు భీకరమైన రాక్షసుడు. అతని చేతిలో నిరంతరం భక్తులు హింస పడుతున్నారు. అతనికి మీ వరం ఉంది. ఒకసారి గాయపడి రక్తం చిందిస్తే ఆ ఒక్క చుక్క రక్తం నుంచే మరో రాక్షసుడు పుట్టి వస్తున్నాడు. ఇలాంటి శక్తి కలవాడిని నేను ఎలా భరించగలను అని అడుగుతుంది. అదే సమయంలో ఇతర దేవతలందరూ సైతం భయంతో నిండిపోయి పరమేశ్వరుడి సన్నిధికి చేరుకున్నారు. ఓ మహాదేవ, ఈ ప్రపంచాన్ని రక్షించగల శక్తి మీకే ఉంది. మీ శక్తిని మేము కోరుతున్నాము అని ప్రార్థించారు. శివుడు కళ్ళు మూసి ధ్యానంలో మునిగిపోయి ఉన్నారు. కానీ మహాదేవుడి శక్తి పార్వతీదేవి రూపంలో ప్రకాశిస్తూ ఉంది. అప్పుడు పార్వతీదేవి తన అంతరంగంలో ఉన్న ఉగ్రశక్తిని బయటకి వదిలేయాలని సంకల్పించింది. ఒక్క క్షణం ఒక నిశ్చలమైన వాతావరణం. పర్వతాలు కదిలాయి, నదులు ఉప్పొంగాయి, ఆకాశంలో ఒక కాంతి ఉద్భవించింది. అంతటి శక్తివంతమైన తేజస్సు ఒక్కసారిగా వెలువడింది. ఆ తేజస్సులో నుంచి భయంకరమైన రూపంలో మహాకాళి అవతరించింది. కాళికాదేవి రూపం భయంకరమైనది. ఆమె కళ్ళు అగ్నిలా దహించి వేస్తున్నాయి. నాలుక పొడుచుకొని వెలుగులు విరజిమ్ముతుంది. మెడలో రుద్రాక్షమాల, కపాలాల మాలతో కలిగి ఉంది. చేతుల్లో ఖడ్గం మెరుస్తూ దర్శనమిస్తుంది. ఆమె కాళ్ళు భూమిని తట్టిన ప్రతిసారి భూమి కంపిస్తుంది. ఆమె ఉనికి కలియుగానికే కాదు, సకల లోకాలకు భయానకంగా మారింది. ధర్మాన్ని కాపాడే బాధ్యత నాదే అంటూ ఆకాశం దద్దరిల్లేలా గర్జించింది. మహాకాళి తన తొలి లక్ష్యంగా చండాముండా అనే రాక్షసులను సంహరించడానికి సిద్ధమయ్యింది. రాక్షసులలో అత్యంత భయంకరులు, దుర్మార్గులు చండా మరియు ముండా. వారు దేవతలను పట్టి పీడిస్తూ వారి లోకాలను ఆక్రమించుకుంటూ భయానకంగా వ్యవహరించేవారు. ఇక వారిని ఎదుర్కోవడానికి మహాకాళి తన భయంకరమైన రూపంలో యుద్ధానికి సిద్ధమయ్యింది. మా శక్తిని తక్కువ అంచనా వెయ్యవద్దు మహామాయ అని చండాముండా అహంకారంతో గర్జించారు. కానీ కాళికాదేవి ఒక్కసారిగా గాలిలో గిర్రున చుట్టూ తిరిగింది. ఆమె వేగం చూసి చండాముండా కంగారు పడ్డారు. ఒక్కసారిగా ఆమె ఖడ్గాన్ని గాలిలో తిప్పి ముండ తలను నరికేసింది. ఆ తల నేలపై పడినప్పుడు చండా భయంతో వెనక్కి తగ్గాడు. కానీ మహాకాళి ఏమాత్రం తగ్గలేదు. ఆమె తన ఖడ్గాన్ని ఒక్కసారిగా దూసుకెళ్లి చండాని భస్మం చేసింది. ఈ సంఘటన చూసిన రక్తబీజుడు భయపడలేదు. అతను మహాకాళిని చూసి క్రూరంగా నవ్వుతూ, నువ్వు నన్ను ఎన్నిసార్లు నరికినా నా రక్తం నా స్థానాన్ని భర్తీ చేస్తుంది. నా రక్తం నేలపై పడితే ఇంకెందరో రాక్షసులు పుడతారు అని భయంకరంగా గర్జించాడు. మహాకాళి ఒక్క క్షణం అతని వైపు కోపంగా చూస్తూ, నువ్వు ఎంతటి వరం పొందినా నువ్వు నాశనం అయ్యేది ఖాయమే అంటూ ముందుకు దూసుకు వెళ్ళింది. రక్తబీజుడు తన ఆయుధాలతో విరుచుకుపడ్డాడు. కానీ మహాకాళి వాటిని చేతితో పట్టుకొని విరిచేసింది. ఆమె ఒక్క దెబ్బతో రక్తబీజుని ఛాతిలో ఖడ్గాన్ని దించింది. కానీ రక్తబీజుని రక్తం నేలపై పడింది. ఆ ఒక్క చుక్క రక్తం నేలపై పడగానే మరొక రాక్షసుడు పుట్టాడు. దేవతలందరూ భయపడ్డారు. ఇలా అయితే ఈ యుద్ధం ఎప్పటికీ ముగియదు అని వారందరూ కంగారు పడ్డారు. కానీ మహాకాళికి అర్థమయ్యింది. ఆమె భయంకరంగా నవ్వుతూ, నా నాలుక నేలపై పడే రక్తాన్ని గ్రహిస్తే ఇక నీ అంతమే రక్తబీజ అని గర్జిస్తూ ఆమె తన పొడవాటి నాలుకను బయటకు తీయగా అది భూమి అంతటా విస్తరించింది. రక్తబీజుడు ఎంత గాయపడ్డా ఒక్క చుక్క రక్తం కూడా భూమిని తాకలేదు. మహాకాళి తన నాలుకతో ఆ రక్తాన్ని గ్రహించడంతో రక్తబీజుడు శక్తిని కోల్పోయి శరణార్థిగా మారాడు. ఆమె చివరిగా ఖడ్గాన్ని తిప్పి అతని శిరస్సును తెగ నరికింది. ఆ విధంగా రక్తబీజుని సంహారం జరిగింది. కానీ మహాకాళి ఉగ్రత తగ్గలేదు. ఆమె రాక్షసులను హింసించిన భూమిపై తాండవ నృత్యం ప్రారంభించింది. ఆమె భయంకరమైన అడుగులు భూమిని నడిపించాయి. ప్రపంచం కంపి
వ్యాపించసాగింది. దేవతలంతా భయపడ్డారు. ఆమె ఉగ్రత తగ్గించడానికి శివుడు మార్గం కనుక్కున్నారు. శివుడు భూమిపై పడిపోయి శాంతంగా తన తల ఆకాశం వైపుగా ఉంచాడు. మహాకాళి తాండవం చేస్తూ వెళ్లి శివుడి ఛాతిపై అడుగు పెట్టిన వెంటనే మహాకాళికి తన ఉగ్రత ఎంత అధికమయ్యిందో అర్థమయ్యింది. ఆమె తలదించుకుంది. తన భయంకరమైన రూపం మృదువయ్యింది. కళ్ళల్లో కోపం మాయమయ్యి ఆకాశంలో చందమామ శాంతంగా వెలుగుతున్నట్లుగా మారింది. ఆమె నాలుకను లోపలికి తీసుకుని చేతులు నమస్కార ముద్రలో ఉంచుతూ, ప్రభు, నా కోపం వల్ల లోకమే భయపడింది. నా శక్తి ధ్వంసానికి ఉపయోగపడకుండా లోకానికి శాంతిని ప్రసాదించడానికి ఉపయోగపడాలి అని నిశ్చయించుకుంది. శివుడు ఓ సాఫల్య భావంతో మౌనంగా చూశాడు. శక్తి ధ్వంసానికి మాత్రమే కాదు, సృష్టికర్త కూడా అవుతుంది అని సమాధానమిచ్చారు. ఆమె తన తాండవాన్ని ఆపి శాంత స్వరూపంలోకి ప్రవేశించింది. ఆ స్థితిలోనే భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించే తల్లిగా మారింది. మహాకాళిని ఆదిశక్తి, జగజ్జనని, జగత్తును కాపాడే తల్లి అని భావిస్తూ అనేక చోట్ల ఆమెకు ఆలయాలు నిర్మించారు. పశ్చిమ బెంగాల్లోని అత్యంత పవిత్రమైన మహాకాళి ఆలయంలో అక్కడ ఆమె భక్తులకు కోరికలు తీర్చే తల్లిగా వెలసింది. ఉజ్జయిని మహాకాళి భక్తులకు రక్షణ ఇచ్చే రూపంలో పూజింపబడుతుంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరుని దగ్గరే ఉంది. కాంచీపురి కామాక్షి దేవాలయంలో మహాకాళి కామాక్షి అమ్మవారి రూపంలో భక్తులకు అనుగ్రహం ఇస్తుంది. శ్రీ మహాకాళి దేవాలయం గోల్కొండ, తెలంగాణలో ఉంది. ఈ ఆలయం తెలంగాణ ప్రజల విశ్వాసానికి నిలయంగా ఉంది. ఇక్కడ అమ్మవారి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. మీలో ఎంతమందికి కాళికాదేవి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మరెన్నో అద్భుతమైన కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. జై కాళికాదేవి.